వెల్కమ్ టు లెజెండ్ టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఎన్నో అనుమానాలకు తావిస్తుందని చర్చ నడుస్తుంది సమాజంలో. లేటెస్ట్గా 2 వీడియోలు బయటకు వచ్చినాయి. ఒకటి వైన్ షాప్ దగ్గర మందు కొనుగోలు చేస్తున్నట్టు లిక్కర్, ఒకటి రోడ్డు పక్కల కూర్చున్నట్లు ఉన్న ఒక ఫోటో సర్క్యులర్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే ఈ ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు, ఇవి అసలు ప్రవీణ్ పగడాలే కాదని అటు క్రైస్తవులు పాస్టర్లు ఆరోపిస్తున్న పరిస్థితి. అసలు మనతో శివశక్తి ఆధ్యాత్మిక వేదిక సభ్యుడు అయినటువంటి కళ్యాణ్ గారు ఉన్నారు. అసలు విషయం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ రోజు 2 ఫోటోలు బయటకు వచ్చినాయి. ఒకటి వైన్స్ లిక్కర్ దగ్గర లిక్కర్ కొంటున్నట్టు, ఒకటి రోడ్డు పక్కల. అటు క్రైస్తవులేమో అసలు ఆ ఫోటోలే కాదు, ఇదంతా పెద్ద కుట్ర చేస్తున్నారు అని చెప్తున్నారు. దీనిపై ఏమంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల అని ప్రచారం చేస్తున్నాడు. పాస్టర్ కాదు వాస్తవానికి. అతనికి పాస్టర్ అంటే బేసిక్ గా కొన్ని ఉంటాయి కదా, అతనికి చర్చి కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి బైబిల్ కూడా చెప్పడు. పాస్టర్ ప్రవీణ్ బైబిల్ చెప్పినటువంటి సంఘటనలు కూడా చాలా తక్కువ. హిందూ మతాన్ని ద్వేషించడము, హిందూ మతాల గురించి వ్యతిరేకంగా మాట్లాడటము, ఇస్లాం గురించి వ్యతిరేకంగా మాట్లాడడం ఉంటది, కానీ బైబిల్ చెప్పడం తక్కువ ఉంటుంది. అతనికి సపరేట్ చర్చ్ అంటూ ఏమీ లేదు. ఏదో ఆర్గనైజేషన్ పెట్టాలని చూస్తున్నాడని తెలుసు, అంతే. అంత మించి ఏం కాదు. అతను పాస్టర్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండో పాయింట్ ఏంటంటే, నిన్న మీరు అన్నట్టుగా వైరల్ అవుతున్నటువంటి కంటెంట్ ఏంటంటే, వైన్ షాప్ లో ఉన్నాడు. ఒకటి వైన్ షాప్ లో ఉన్నటువంటి ఫొటోస్ వచ్చినాయి, రోడ్డు మీద ఫొటోస్ వచ్చినాయి. అవి ఫేక్ అంటున్నారు. ఫేక్ అని ఎవరు అంటున్నారు? బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నోడు ఎవడు ఫేక్ అనట్లేదు, పాస్టర్లు మాత్రమే అంటున్నారు. క్రైస్తవ విశ్వాసులు అవి నిజమే అని నమ్ముతున్నారు, పోలీసులు నిజమే అని నమ్ముతున్నారు, జ్ఞానం ఉన్నటువంటి ఎవరైనా సరే అది నిజమే అని నమ్ముతున్నారు. జ్ఞానం లేనటువంటి అమాయకులు, బుర్రా బుద్ధి లేని పాస్టర్లు మాత్రమే ఫేక్ అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకు కూడా తెలుసు ప్రవీణ్ తాగుతాడని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు, మా వాడు ఇంట్లో తాగుతాడు కానీ బయట తాగడు అని. కానీ పాస్టర్లు ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే, అసలు ప్రవీణ్ మందే తాగడానికి ప్రచారం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు, ఇక్కడ ఏమైనా తాగాలనుకుంటే ఇంట్లో తాగుతాడు కానీ బయట తాగడని. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి బయట మార్కెట్ లో. వీళ్ళు ఇట్లా తప్పు ప్రచారం చేస్తున్నారు. అవే ఫేక్ కదా, ఒరిజినల్. అవి ఫొటోస్ కాదు, వీడియోస్. వైన్ షాప్ లో ఉన్నది సీసీటీవీ ఫుటేజ్ వీడియో. అది ఆ వైన్ షాప్ వాళ్ళని కూడా కొన్ని ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి బయట పెట్టినటువంటి సంఘటన. ఇంటర్వ్యూ చేస్తున్నారు చాలా మంది ఛానల్స్. ఇంకోటి పోలీసులు కూడా నిర్ధారణ చేయలేదు, త్వరలో రావచ్చు. మరి ఎందుకు క్రైస్తవులు గాని పాస్టర్లు గాని అసలు తప్పుడు వాదనది, అవి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళే అట్లా వీడియోలు సృష్టిస్తున్నారు అని వాళ్ళు అంటున్నారు కదా. అంటే కన్ఫర్మ్ గా హిందూ సంఘాలే ప్రవీణ్ ను మట్టు పెట్టాయని వాళ్ళ ఉద్దేశం అనుకుంటారా? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ జరిగినటువంటి ప్రవీణ్ పగడాల అనేటటువంటి వ్యక్తి చనిపోయినటువంటి శవాన్ని అడ్డం పెట్టుకునే వాళ్ళు హిందూ ధర్మాన్ని, ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని, అమాయక క్రైస్తవుల్ని టార్గెట్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, చచ్చిపోయింది ఇది ఒక్కడే కాదు, 3 పాస్టర్లు చచ్చిపోయారు. కరీంనగర్ కి సంబంధించినటువంటి కరుణాకర్ అనేటటువంటి పాస్టరు 25వ తారీఖు చచ్చిపోయాడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల 25వ తారీఖు చచ్చిపోయాడు. 26వ తారీఖు జోసెఫ్ అని మేడ్చల్ కి సంబంధించినటువంటి పాస్టర్ చచ్చిపోయాడు. 3 యాక్సిడెంట్ లోనే చచ్చిపోయారు. 3 మందు తాగే చనిపోయారు. 3 పాస్టర్లు తాగడం వల్లనే చనిపోయారు. అతనికి యాక్సిడెంట్ అయింది తాగడం వల్లనే, జోసెఫ్ అనే అతనికి తాగడం వల్లనే యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. ప్రవీణ్ పగడాల కూడా తాగడం వల్లనే చచ్చిపోయాడు. ఇక్కడ ఈ ఇద్దరు కరుణాకరు, జోసెఫ్ అనేటటువంటి పాస్టర్లు 25, 26వ తారీఖు చనిపోయిన పాస్టర్లు మీద ఏ విధమైనటువంటి రప్చర్ గాని రచ్చ గాని లేదు పాస్టర్ల దగ్గర నుంచి. కేవలం ప్రవీణ్ పగడాల విషయంలోనే ఎందుకు ఈ రచ్చ గాని రప్చర్ గాని చేస్తున్నారు అనేటటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు పాస్టర్లు చచ్చిపోయింది తెలంగాణ, ఇతను చచ్చిపోయింది మాత్రం ఆంధ్ర. 3 తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. ప్రవీణ్ కూడా తెలంగాణ నుంచి ఆంధ్ర పోయి అక్కడ రాజమండ్రిలో చచ్చిపోయాడు. అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ప్రభుత్వ వ్యతిరేకులు గాని, పోలీసు వ్యతిరేకులు గాని, సమాజంలో అశాంతిని, గొడవల్ని, అల్లర్లను రేపాలనేటటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునే విధంగా పోలీస్ వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందూ సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు సంఘంలో అరాచకం సృష్టించాలనేటటువంటి ఒక కుట్రతో దీన్ని గొడవ చేస్తున్నారు తప్ప చచ్చిపోయిన మిగతా 2 పాస్టర్ల గురించి ఏ విధమైనటువంటి గొడవ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు తెలంగాణలో చచ్చిపోయారు. తెలంగాణలో ఇట్లాంటి నాటకాలు అయితే పోలీసులు తొక్కి నారదీస్తారని ఆంధ్రలో అశాంతిని రేపెత్తించేటటువంటి ఆలోచనలు ఉన్న కొంతమంది పాస్టర్లు, విజయ్ ప్రసాద్ రెడ్డి, అజయ్ బాబు అనే ఒక పాస్టరు, జాన్ చెగూడి అనే ఒక పాస్టరు, తర్వాత
ఒక పాస్టర్ వీడు ఉంటాడు, హనీ జాన్సన్ వాడు చిల్లరగాడు ఉంటాడు, వాడు విజయ్ కుమార్, ఇట్లాంటి కొంతమంది దొంగ పాస్టర్లు, వీళ్ళు సమాజంలో దొంగలని మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా తెలిసిపోతుంది. వీళ్ళందరూ జైలుకి పోయిన వాళ్ళే. ఒకలేమో ఫ్యామిలీ విషయంలో జైలుకి పోయిన వాళ్ళు, మిగతా వాళ్ళంతా హిందువుల్ని తిట్టి జైలు. విజయ్ కుమార్ హిందువుల్ని తిట్టి జైలుకి పోయాడు, అజయ్ బాబు దొంగోడు ఇంటి దగ్గర దొంగతనం కేసులలో ఇరుక్కున్నాడు, తర్వాత హనీ జాన్సన్ హిందువుల్ని తిట్టి జైలుకి పోయినాడు, విపి రెడ్డి ఫ్యామిలీ ఇష్యూ, మొదటి భార్యను వదిలేసి రెండో భార్య మొదటి భార్య కేసు పెట్టింది. ఇట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పాస్టర్లు మాత్రమే ఈ ఇష్యూను పెద్ద చేసి సమాజంలో గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు ఈ కుట్ర చేసేటటువంటి వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళని ఎవరిని పిలిపించి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. అంటే కళ్యాణ్ గారు ఇంత ముందుకి ఇద్దరు పాస్టర్లు చనిపోయాడు, రీసెంట్ గా ప్రవీణ్ పగడాల 3 రోజులు ఈ మధ్య కాలంలో చనిపోయారు కదా. కళ్యాణ్ గారు ఎట్లా కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు తాగే చనిపోయినని? ఎట్లా కన్ఫర్మ్ చేయగలుగుతారు? తాగే చనిపోయారు అనేది ఇప్పుడు ప్రవీణ్ పగడాల ఫుటేజ్ దొరికింది కాబట్టి తాగేదంట. నిజంగా మిగతా ఇద్దరు పాస్టర్లు చనిపోయిన పోలీసులు ఇంకా నిర్ధారించలేదు కదా. అదే గొడవ చేయమనండి వాళ్ళని, పాస్టర్లను. మిగతా ఇద్దరు పాస్టర్ల చావు కారణం కూడా హిందువులు లేకపోతే ప్రభుత్వం లేకపోతే పోలీసులు నిర్లక్ష్యం అని గొడవ చేయమనండి. వాళ్ళిద్దరు పోస్ట్ మార్టం రిపోర్టర్లు కూడా తాగినని. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళ యొక్క మృతి వెనుక ప్రధానంగా ప్రవీణ్ పగడాల ఒకవైపు దర్యాప్తు కొనసాగుతా ఉంది. చాలా సీరియస్ గా 200 సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు, ఇంకా పరిశీలించే అవకాశం కూడా ఉంది. అక్కడ దర్యాప్తు జరుగుతూనే ఉంది. ప్రవీణ్ చనిపోయిన వెంబడే ఇక్కడ సోషల్ మీడియాలోనేమో అతనికి మేమే థ్రెట్ చేసినాం అన్నట్లు కొన్ని వీడియోలు సర్కిల్ అవుతుంది. నిన్న మొన్న ఒక అబ్బాయి ఒక విలేకరు అడిగితే మాతో పెట్టుకుంటే గట్లే ఉంటదని స్టేట్మెంట్ ఇచ్చాడు, మళ్ళీ ఎంబడే క్షమించాడు అని చెప్పిండు. మరి దీన్ని ఏమంటారు? వాడు మూర్ఖుడండి. ఇప్పుడు ఏదో సామెత ఉంటది కదా, అందరూ పాలు పోయండి అని రాత్రి 5 గంటలకు చెప్తారు. తెనాలి రామకృష్ణుడు కథ ఉంటది కదా, అందరూ పోయి పాలు పోయండి. ఏదో ఒక చిన్న సామెత చెప్పినట్టుగా అందరితో పాటు మనం కూడా దీంట్లో హైలైట్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎవడో ఒకడు హైలైట్ అవ్వడానికి ముందుకు వస్తూ ఉంటాడు. సాయి పల్లవి డాన్స్ నా డాన్స్ లాగే ఉందని ఒక మేమర్ బయటకు వచ్చినట్టు. అంటే హైలైట్ కావడానికి మతాలను వాడుకుంటున్నారా? వాడుకుంటారు, పాస్టర్లు వాడుకుంటున్నారు కదా. ఇప్పుడు అజయ్ బాబు అనే వాడు 10th ఫెయిల్ క్యాండిడేట్, వాడికి తా అంటే తూరాదు, వాడు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ లా మాట్లాడు. విపి రెడ్డి గారికి బుర్రే లేదు అసలు, వాడికి బైబిలే రాదు, వాడు పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ లా. బూట్ కాలు, దాని మీద బూట్ ప్రింట్ ఉంది, తర్వాత చెక్కకు రక్తం ఉంది, తర్వాత బండి హెడ్ లైట్ ఎట్లా పగిలింది, హెడ్ లైట్ పగిలిన ఆయన ఎట్లా వచ్చిండు, ఇతని మీద బండి ఎలా ఉంది, ఇట్లాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సమాజంలో విచ్చలవిడిగా ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, బేసిక్ అవగాహన లేకుండా పాస్టర్లు విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. అంటే వాళ్ళ అవగాహన ప్రకారం ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయినప్పుడు లేకపోతే కింద పడినప్పుడు ఏ సందర్భంలో చూసినా గానీ బండి మన మీద పడదు, ఎట్లా పడ్డది అనేది వాళ్ళు క్వశ్చన్ రేజ్ చేస్తారు. అసలు పడదు అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? యాక్సిడెంట్ ఇలాగే జరగాలని ఎవరి దగ్గర బ్లూ ప్రింట్ ఉందా? ప్రపంచంలో ఎవరి దగ్గరైనా యాక్సిడెంట్ ఇలాగే జరుగుతుందని బ్లూ ప్రింట్. ఈ పాస్టర్లు ఎవడైనా బండి వేసుకొని పోయి అక్కడ పడి, ఇగో నేను ఇట్లా పడ్డాను, ఇగో బండి నా మీద పడలేదు చూసారా, మా ప్రవీణ్ పగడాల పడ్డాడని ఎవడన్నా వీడియో పెట్టాడా? పెట్టమనండి. ఫస్ట్ యాక్సిడెంట్ ఇలాగే జరుగుతుందని ఎప్పుడు చెప్పలేడు, ఎలాగైనా జరగచ్చు, అందుకే దాన్ని యాక్సిడెంట్ అంటారు. ఎలాగైనా జరగచ్చు. అది వీళ్ళు బుర్రా బుద్ధి లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి హైలైట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఆడు విపి రెడ్డి అని వాడు ఉంటాడు పాస్టర్. మొదటి పిల్లని వదిలేసి రెండో పిల్లని చేసుకోవడంలో పెద్ద పంచాయతీ నడిచింది అప్పట్లో. ఈ విపి రెడ్డి గారు పెద్ద పోటుగాడు లాగా మధ్యలో వచ్చి మా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య చేశారని మాకు అనుమానం ఉంది అని పెద్ద ఇన్వెస్టిగేషన్, బండి మీద ఎట్లా పడింది, పెదవికి ఎలా దెబ్బ తాకింది, హెల్మెట్ లో రక్తం ఎలా ఉంది, చెక్కకి ఎట్లా రక్తం ఉంటుంది, అసలు అంత డౌన్ లోకి ఆయన ఎట్లా 10 ప్రశ్నలు వేసాడు. వీని చూసారే వీడు హైలైట్ అయిపోతున్నాడు కదా అన్ని టీవీ ఛానల్లో అని చెప్పి ఈ అజయ్ బాబు అనేటోడు ఇంకోటి దూరాడు. వీడు హైలైట్ అయిపోతున్నాడు కదా అని హనీ జాన్సన్ గారు ఇంకోటి దూరాడు. ఇప్పుడు ఈ దూరి అడ్డమిద్దంగా మాట్లాడేశారు. ఇప్పుడు నిజం బయటపడింది, ఆడు తాగాడు అనేది బయటకు వచ్చేసింది, తాగి యాక్సిడెంట్ అయి చచ్చాడు అనేటటువంటిది బయటకు వచ్చింది. దాన్ని కవర్ చేసుకోలేక రాత్రి నుంచి ఏడుస్తున్నారు దొంగలు మాస్టర్. ఇది వాస్తవమైనటువంటి సమస్య. ఇంకో 2 రోజులు ఏడుస్తారు, తర్వాత వాళ్ళకి వాళ్ళు సైలెంట్ అయ్యారు. కళ్యాణ్ గారు, ప్రధానంగా ఒక ప్రశ్న, ప్రవీణ్ పగడాలకి ఇంతకు ముందుకే ప్రాణభయం ఉంది, ఆయన ఏదో పోస్ట్ పెట్టిండు, నాకు క్షమి నుంచి ఉందని, నాకు క్షమించండి, నీకు క్షమాపణలు చెప్తున్నాను. అతను చనిపోయిండు, ఎట్లా చనిపోయిండో పోలీస్ దర్యాప్తులో తేలుతాడు. కానీ షమి నుంచే బెదిరింపులు వచ్చినాయని అటు నుంచి అక్కడ కాకుండా ముస్లింల నుంచి షమి నుంచే కాకుండా మరి ఎందుకు హిందువుల సైడ్ వచ్చిండ్రు ఈ పాస్టర్లు అంతా, ఈ హిందువులే చంపినరు అనేది ఎందుకు వస్తుంది? బెదిరింపు ఏమో ఒకరి నుంచి ఉంది, ఇక్కడ నుంచి ఎందుకు వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు? చాలా బ్యూటిఫుల్ ప్రశ్న ఇది. ఇక్కడ ఫస్ట్ షమి నుంచి బెదిరింపు
షమి అనేటోడు లంచా కొట్టుకుని ఏ చేస్తాను అది ఇదని అమ్మనా బూతులు తిట్టాడు వీడియో ముఖంగానే. వీడియోలు కూడా ఉన్నాయి, కావాలంటే ఇస్తాను. నిన్ను చంపేస్తాను, నిన్ను నాలికి వస్తామని షమి వార్నింగ్ ఇచ్చాడు. మాస్టర్ రంజిత్ ఓఫీర్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఇతను తలకే తీసుకురామని చెప్పాడు. అదే తన ఫేస్బుక్ లో పోస్ట్ కూడా పెట్టుకున్నాడు. అంటే రంజిత్ ఓఫీర్ అనేటటువంటి పాస్టర్ వల్ల, షమి అనేటటువంటి ముస్లిం మత బోధకుడు వల్ల ఈ పగడాల ప్రవీణ్ కి ప్రాణభయం ఉంది అనేది వాస్తవం. ఈ పాస్టర్లు, అందుకే పాస్టర్లు అనేటోళ్ళు దొంగల కంటే దుర్మార్గులు అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. ఎందుకంటే నిజంగా అక్కడ స్పష్టంగా వీళ్ళకు వ్యతిరేకంగా ఎవరున్నారో కనిపిస్తున్నా వీళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని హిందువుల మీద రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నము, హిందూ సంస్థల నాయకుడిని, మాలాంటి వాళ్ళని, రాధా మనోహర్ స్వామి లాంటి వాళ్ళని, కరుణాకర్ సుబ్నాని, సో హమారా ప్రసాద్, ఇంకోళ్ళు లలిత, ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటే సమాజంలో అశాంతి రేపాలి, వాళ్లకు అశాంతిని రేకెత్తించడానికి, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి, పోలీస్ వాళ్ళ మీద రాళ్లు రువ్వడానికి, పోలీస్ వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకురావడానికి, హిందువుల సంస్థలని టార్గెట్ చేయడానికి వాళ్ళకు ఒక శవం దొరికింది. దాన్ని అవకాశంగా మలుచుకున్నారు. వాస్తవం ఇక్కడ ముస్లిమ్స్ మీద మాట్లాడితే వాళ్ళు తంతారు, పాస్టర్ మీద మాట్లాడడానికి అవకాశం లేదు, ఈడు పాస్టరే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది ఎవరిని? హిందువుల్ని. ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని హిందూ సంస్థల్ని టార్గెట్ చేస్తే మాలాంటి వాళ్ళందరూ సైలెంట్ అయిపోతే వాళ్ళు హ్యాపీగా మత మార్పిడి చేసుకోవచ్చు అని మత మార్పిడి మిషనరీ కుట్ర. అంటే ప్రధానంగా ఒకటి కళ్యాణ్ గారు, ఇక్కడ మత కల్లోలాలు అనుకోండి, లేకపోతే మత విద్వేషాలు అనుకోండి, అసలు ఎందుకు వస్తున్నాయి? డిబేట్ల వల్ల వస్తున్నాయా? ఇది చాలా ప్రధానమైన ప్రశ్న. డిబేట్ల వల్ల వస్తున్నాయా, లేకపోతే బహిరంగంగా ఒక మతాన్ని తిట్టినప్పుడే ఇంకో మతం వాళ్ళు మన మతంలోకి వస్తారనే దానిపై వస్తున్నాయా? అసలు రెండు కారణాలకి ఏది బలంగా ఉంటుంది? డిబేట్ల వల్ల ఎప్పుడూ మత ఘర్షణలు జరగవు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో డిబేట్లు జరుగుతాయి, మతాల మీద జరుగుతాయి, ప్రభుత్వాల మీద జరుగుతాయి, సంక్షేమ పథకాల మీద జరుగుతాయి, జనాలకు మంచి ఏంటి చెడేంటి అని చెప్పడానికి ప్రతి అంశం మీద డిబేట్లు జరుగుతున్నాయి. డిబేట్ల వల్ల ఎప్పుడూ మత ఘర్షణలు జరగవు, ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాలే డిబేట్లు జరుగుతాయి. రెండో పాయింట్ ఏంటంటే ఈ ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిన బహిరంగంగా సవాళ్ళు విసురుకోవాలి. ఒక పాస్టర్ మల్లికార్జున వెద ఉన్నాడు, అసలు వాడిని తిట్టడానికి కూడా తెలుగులో బూతుల్లో. వాడు కారులో వెళ్తూ రోడ్డు మీద పోయే హిందువులు ఆపి, నువ్వు రాళ్ళని రప్పల్ని మొక్కొద్దు, మా యేసు ప్రభువుని నమ్ముకో, నీకు పరలోకం వస్తుంది అని. ఒక పళ్ళ కొట్టు రోడ్డు మీద పళ్ళ బండి పెట్టుకుంటాడు, పళ్ళ బండికి వినాయకుడు బొమ్మ ఉంది. ఆ పళ్ళ బండి మొగుడు, ఆ పళ్ళ బండి పెట్టుకున్నవాడు మొగుడేమో హిందూ, పెళ్ళామేమో క్రిస్టియన్. ఆ మొగుడు లేని టైంలో వీడు వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి వీడు ఏం చేశాడు, నువ్వు చర్చికి వెళ్తావా అమ్మా, నువ్వు క్రిస్టియన్ అయినా అన్ని మాట్లాడుకున్న తర్వాత ఎవరు మీ ఆయన, వాళ్ళ ఆయన హిందూ, మరి ఇదెందుకు వినాయకుడు బొమ్మ పెట్టుకున్నావు అంటే నేను కాదు మా ఆయన పెట్టిండంటే అది కట్ చేసినాడు. వాడిని ఏ చెప్పుతాను కొట్టాలి అంటే వాడు మొగుడు హిందువే కదా, వాళ్ళ చుట్టాలు హిందువులే ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు హిందువులు. ఇది ఒక్కటి చర్చికి పోతుందని ఆ పళ్ళ బండికి ఉన్నటువంటి వినాయకుడు బొమ్మని తెంచేసిన తర్వాత ఈ క్రైస్తవుల మీద మనకు సాఫ్ట్ కార్నర్ ఉండాల్సిన అవసరం ఉందా? ఏ చెప్పుతాను కొట్టాలి. అందుకే పాస్టర్లు అంటే అసహ్యం వేస్తుంది సమాజంలో. జనరేషన్ కూడా, జనరేషన్ కూడా ఇన్స్టాగ్రామ్ లో తాట తీస్తున్నారు పాస్టర్లు. మీరు ఇన్స్టాగ్రామ్ 2-4 రీల్స్ స్క్రోల్ చేస్తే ఏదో ఒక పాస్టర్ చేసినటువంటి తప్పుడు పని వస్తుంది బయటికి. అంత దుర్మార్గంగా తయారవుతున్నారు ఈ క్రైస్తవ మత ప్రచారకులు, కానీ క్రైస్తవం కూడా అలాగే ఉంది. అందుకని సమాజంలో అశాంతి రేపడుతుంది. ఈ పాస్టర్లు అందరూ సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు వాడు తాగాడని తెలుసు, వాడు తప్పు చేశాడని తెలుసు, వాడు 2-3 సార్లు రోడ్డు మీద పడిపోయాడని తెలుసు, వాడు యాక్సిడెంట్ అయి చచ్చాడని తెలుసు, అయినా వీళ్ళు హిందువుల్ని టార్గెట్ చేయడంలో వాళ్ళ యొక్క కుట్ర ఏంటి అనేది అర్థం చేసుకోవాలి మనం. కళ్యాణ్ గారు, ఇక్కడ మీరు ఒక ఆన్సర్ చెప్తూ పాస్టర్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదే, మేము ఎవరి తెరుగు అని మీరు అంటున్నారు. ఒక మాట, వాళ్ళ మతం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకొని వేరే మతం నుంచి వచ్చే వాళ్ళను వాళ్ళ మతంలో కలిస్తే కళ్యాణ్ గారు ఎట్లా స్పందిస్తారు? అంటే ఇతరుల మతాలను విమర్శించకుండా వాళ్ళ మతం గురించి చెప్పుకొని ఇతరుల మతాల నుంచి వచ్చేటోళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకుంటే ఇంకో ఏ మతంలో నుంచి ఆ మతంలోకి ఇవ్వటరాడు. అది ఫస్ట్ థంబ్ రూల్. ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళ మతం గురించి చెప్పుకొని వ్యాపించినటువంటి చరిత్ర ప్రపంచంలో లేదు. పరమతాల్ని ద్వేషించడం, దూషించడం, పరమతస్తుల్ని చంపడం ద్వారానే వాళ్ళ మత వ్యాప్తి జరిగింది. అది కొన్ని వేల పేజీల చరిత్ర పుస్తకాలలో చూసుకుంటే మనకు కనబడుతుంది. కొంతమంది క్యాథలిక్స్ ఉంటారు, రోమన్ క్యాథలిక్స్, మీకు సికింద్రాబాద్ లో క్యాథలిక్ చర్చెస్ ఉంటాయి. వాళ్ళు ఏదో పోతారు, మధ్యాహ్నం మెటగుడిలో చర్చ్ ఉంటుంది, వాళ్ళు ఏదో పోతారు, క్యాండిల్ పెడతారు, దండం పెడతారు, వస్తారు. ఆ పాస్టర్ తోని ఎప్పుడైనా మీకు సమాజంలో గొడవ కనబడదు.
ఎక్కడైనా సరే ఆ పాస్టర్ వల్ల కానీ రోమన్ క్యాథలిక్స్ తో అంత సమస్య ఉండదు. ఈ ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే ఇతర మతాల్ని దూషించడం, ద్వేషించడం, దీని వల్లనే సమస్య అనేది పెరుగుతుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న పాస్టర్లను మేము ఏ రోమన్ క్యాథలిక్ పాస్టర్ని తిట్టలేదు ఇంతవరకు. ఈ చిల్లర పాస్టర్లు, ఈ దొంగ పాస్టర్లనే తిడుతున్నాము. వీళ్ళు సమాజానికి అత్యంత ప్రమాదకరం ఈ ప్రొటెస్టెంట్ అనేటటువంటి వర్గం. ఓకే, చివరిగా చెప్పండి కళ్యాణ్ గారు, ఒక మనిషిగా ప్రవీణ్ పగడాల వృత్తిని ఏ రకంగా చూస్తున్నారు? అంటే మంచి ప్రత్యర్థులు కోల్పోయినారు అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు? నాకు వ్యక్తిగతంగా అంటే వ్యవస్థాగతంగా అలాంటి వాళ్ళు ఉండడం వల్ల అతను హిందుత్వం మీద మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవన్నీ చూస్తే క్రైస్తవం యొక్క నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది. ఎందుకంటే చరిత్రలో ఎన్నో దేశాలను రక్తపాతం సృష్టించింది క్రైస్తవం. అది మనం నోటితో చెప్పామనుకోండి అది జనాల బుర్రలోకి ఎక్కదు. కానీ ఒక పాస్టర్ నోటితోని వాడి యొక్క బుద్ధిని కనుక బయట పెట్టి పాస్టర్లు ఇలాంటి వాళ్ళు, క్రైస్తవ చరిత్ర ఇలాంటిదని చూపిస్తే హిందువులను చైతన్యపరచడమే మా లక్ష్యం కాబట్టి హిందువులకు ఆలోచన వస్తుంది. ఆ విషయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది, సహజం. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే. కాకపోతే అట్లాంటి దుర్మార్గుడు పాపం పండింది పోయాడని అనుకోవడం తప్ప నాకు వ్యక్తిగతంగా అతని మీద ఏ విధమైన రాగము, ద్వేషము లేదు. చివరిగా చెప్పండి, పోలీసు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఇక 2-3 రోజులలో ప్రెస్ మీట్ పెట్టి తేల్చేస్తారు, అప్పుడు కన్ఫర్మ్ అయిపోతుంది. అవును, అసలు రిజల్ట్ ఏం వస్తుంది అనుకుంటున్నారు? ఒక మాటలు చెప్పండి. రిజల్ట్ 100% మందు తాగడం వల్ల యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. ఇది సింగిల్ స్టేట్మెంట్. 100% ఇదే. బాండ్ పేపర్ రాసిస్తాను. ఏ పాస్టర్ అయినా సరే 10,000 పందెం కాస్తాడు రమ్మని. ఇది దీనికి భిన్నంగా ఇంకోటి వచ్చిందంటే దానికి దేనికంటే అడుగు. ఇప్పుడే నాకు ఒకతను ఫోన్ కూడా చేశాడు, పోలీస్ వాళ్ళకు స్మెల్ రాలేదు అని చెప్పి కానిస్టేబుల్ చెప్పాడంట. అక్కడ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు వెళ్తే ఆ న్యూస్ చూసి నాకు ఒకతను ఫోన్ చేసి చెప్తున్నాడు, అది బకాడి అన్న, తాగితే స్మెల్ రాదు కానీ మత్తు ఉంటది అని చెప్పాడు. ఇది వాస్తవం. ఖచ్చితంగా అతను తాగాడు, రిపోర్ట్ అదే వస్తుంది. 2 రోజుల తర్వాత చూడండి, మీరే తెలుస్తుంది కదా.